హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనిషిగా పుట్టిన తర్వాత ఒక మాట ఒకరికి ఇచ్చామంటే దానికి అర్థం పరమార్థం రెండు ఉండాలి. చిన్నప్పటి నుంచి మన స్కూళ్ళల్లో మనకి చెప్పి పెంచేటటువంటి మాటలే ఇవి. ఆడిన మాట తప్పొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు అని స్కూల్ డేస్ లో ఎల్కేజీ అని చెప్తూ ఉంటారు. ప్రజల సొమ్ము దొంగతనాలు చేయొద్దు ఇటంటి. కానీ రాజకీయ నాయకులు గతి తప్పిన బుద్ధితోటి వాళ్ళ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను అత్యంత నిజాయితీ పరుణ్ణి, నేను చెప్తే చేస్తాను, పవన్ కళ్యాణ్ అంటే మామూలు విషయం కాదని ఊగిపోయి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మంచం ఎక్కారు. ఎందుకు? గ్రూప్ 2 పరీక్షల గురించి ఆయన మాట్లాడుతూ గతంలో నీకేం కావాలి తమ్ముడు, నీ షర్ట్ ఇప్పేసావు, నీకేం కావాలి తమ్ముడు అడిగితే వాళ్ళంతా మాకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కావాలి, మాకు జాబ్లు కావాలని అడిగారు. అప్పుడు ఈయన అంటాడు, దేశాన్ని దోచుకొని రాష్ట్రాన్ని దోచుకొని కేసులు ఉన్నవాడు మీకు మంచి చేయగలడా? లేదు, కానీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఆ కూటమి ప్రభుత్వంలో మేము ఉన్న వాళ్ళంతా కలిసి మీకు మంచి భవిష్యత్తు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పారు. ఒక్కొక్కరికి ఒంటి మీద బలం, అసలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు. మీరు కోరుకుంది ఏం కావాలి? నీకు ఉపాధి అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి. ఏం కావాలి నీకు? మీ అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి. ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? గంజాయి అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? ఎవడు ఇవ్వగలడు ఉపాధి అవకాశాలు? బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు. మెగా డిఎస్సి పై సంతకం పెట్టి ఇప్పటికి 10వ నెల 9 నెలలు దాటింది. ఫస్ట్ సంతకం అయిన చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఇప్పటి వరకు మెగా డిఎస్సికి ఎటువంటి రూపకల్పన కాలా, నోటిఫికేషన్ రాలా, ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దాని గురించి ఇప్పటివరకు ఎవ్వడు కూడా ప్రశ్నించడానికి పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్యాకేజీ స్టార్ గా మారాడేమో అనిపిస్తూ ఉంది అందరన్నట్టుగానే. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఏ విషయాల్లో ప్రశ్నించాడంటే ఒకే ఒక లడ్డు విషయంలో ప్రశ్నించాడు. అది కూడా ప్రశ్న కాదు, మనుషుల్ని రెచ్చగొట్టాడు. ఏమని? మీరు హిందువులు అయితే మీకు సిగ్గుంటే మీరు వచ్చి ఇక్కడ ఫైట్ చేయండి. ఏంటి? ఎటువంటి ఆధారాలు లేనటువంటి నిరాధారితమైనటువంటి లడ్డు, తిరుపతి లడ్డు కల్తీని ఈ విషయంలో మాత్రమే ఆయన స్పందించి నేను సనాతని అనే స్టాండ్ తీసుకున్నాడు. అంతకు మించి ఆయన పీకింది ఇప్పుడు దాకా ఏమీ లేదని అందరూ చెప్తూ ఉన్నారు. సూపర్ 6 ఇవ్వాలంటే హామీ నేనుంటా, గెలిపించండి అంటూ మాట్లాడాడు. సూపర్ 6 లేవు, ఏమీ లేవు. అంతేకాదు సుగాలి ప్రీతి కేసును తీసుకుని మాట్లాడాడు ఎలక్షన్స్ ముందు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్తున్నా బ్రదర్, సుగాలి ప్రీతి అనే ఒక గిరిజన మహిళ, అమ్మాయికి జరిగింది అన్యాయం. దాని పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నానా బూతులు తిట్టి నేను అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో అమ్మాయికి న్యాయం చేస్తా అని చెప్పిన సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి కేసులో ఎటువంటి పసలేదని సిబిఐ ఎస్పీ చెప్తే దాని గురించి స్పందించడానికి లేదు. ఈయన ఎక్కడున్నాడు తెలుసు? అప్పుడు తమన్ మ్యూజికల్ నైట్ లో డించిక 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 అని డాన్స్ వేస్తూ ఉన్నారు. ఈయన, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, సో కాల్డ్ టీడీపీ ప్రముఖులంతా. ఎందుకు తమన్ మ్యూజికల్ నైట్ కండక్ట్ చేస్తుంది? ఎవరి కోసం కండక్ట్ చేస్తున్నారు? టీడీపీ కోసం, వాళ్ళ బిజినెస్ నిలుపుకోవడం కోసం చేసినటువంటి మ్యూజికల్ నైట్. అది హాస్పిటల్ ప్రమోట్ చేసుకోవడం కోసం. అటువంటి మ్యూజికల్ నైట్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కానీ దీని గురించి మాట్లాడలేదు. అదే టైంలో ఒక అమ్మాయి నోట్లో యాసిడ్ పోసి కత్తితో పొడి చేశారు. టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి కొడుకు శంకరి గణేష్ అనే వ్యక్తి, శంకరి మురళీ కుమారుడు గురించి మాట్లాడా? మాట్లాడలేదు. ఇట్లాంటి నీతి జాతి లేని, సిగ్గు శరం లేని వాళ్ళని ఏమనాలి అంటూ ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. నిన్న గ్రూప్ 2 చాలా దారుణంగా జరుగుతుంది, అందుట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆపండి అని ప్రజలు రోడ్డు మీదకి ఎక్కి విద్యార్థి సంఘాలు నిరసన చేస్తూ, రాస్తారోకలు చేస్తూ, నానా అల్లరి చేస్తూ మాకు న్యాయం చేయండి అని అడిగితే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? బెడ్డెక్కి నాకు జ్వరం వచ్చింది అంటాడా? నీకు జ్వరం వచ్చిందా? సిగ్గుందా అండి పవన్ కళ్యాణ్ గారు? మీకు దేవుడు కొద్దిగా జ్ఞానం పెట్టాడు మీకు? అసలు మనిషి అన్న వాడికి కొద్దిగా ఆత్మవిశ్వాసం అనేది ఒకటి ఉంటది. అది మీకుందా? ఏ కోసానైనా ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతే మాట్లాడేది నువ్వు. క్వాలిటీ మద్యం ఇస్తానని మద్యం రేట్లు పెంచావు జగన్ అని ఏడ్చిన ఏడుపు వేసుకొని తెగేడ్చావు కదా.
మరి ఇప్పుడు మీరు పెంచితే మాట్లాడవు. ఆ? విద్యార్థులు రోడ్డు ఎక్కి గ్రూప్ 2లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే మాట్లాడవు. ఈ మరి ఎందుకయ్యా నీ ప్రశ్నించే పార్టీ అడుక్కుని ఇవ్వడానికి ఉందా? అడుక్కుని ఒకడానికి ఉందా? నేను తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళలాగా అచ్చెన్నాయుడు అన్నట్టు దెంగి తినడానికి వచ్చారా అన్నట్టు మేము అంటలా. మేము కూడా అక్కడ బూతులు వాడొచ్చు. అడుక్కు కానికి వచ్చారని అడగొచ్చు. నీకు ప్రశ్నించే హక్కు లేదు. నిజంగా నువ్వు మనిషి పుట్టక పుడితే సిన్సియారిటీ అని నీ ఎర్రి ఫ్యాన్స్ ఊగుతారు కదా, ఆ కొడుకులకి అందరికి చెప్పు, ఒరే నేను పెద్ద క్యాలీఫ్లవర్ చెవిలో పెట్టారా మీకు, మీరు అది గులాబీ పూల పీక్కొని అబ్బా వాసన చూసుకుంటున్నారు ఎర్రి పప్పల్లారా, అది పెద్ద క్యాలీఫ్లవర్ రా, దాన్ని ఎక్కడ పెట్టుకోలేరు, ఏమీ చేసుకోలేరు. అట్లీస్ట్ గులాబీ పువ్వు అన్న మడిచి ఎక్కడ పెట్టుకునే వాళ్ళు, కానీ నేను పెట్టింది పెద్ద ఫ్లవర్ రా. సుగాలి ప్రీతి కేసు వదిలేసాను రా, మద్యం రేట్లు పెంచితే వదిలేసాను రా, గ్రూప్ 2 వాళ్ళు రోడ్డు మీద పడితే నేను వెళ్ళి హాస్పిటల్లో నా కాలుకి ఏదో జరిగిందని డ్రామా ఆడుతున్నాను రా. అంతేకాదు నాన్న, నేను కుంభమేళాకి వెళ్ళాను, కుంభమేళాలో బుడుకు మునిగాను కానీ అపవిత్ర మాత్రం పోలేదు, నా బాడీకి అంటుకొనే ఉంది అది నరాల్లో. నేను చెప్పిన మాట ఏది నెరవేరిపోయినా నేను మాట్లాడను, ఎందుకంటే నేను ప్యాకేజీలు తీసుకుంటున్నాను. నేను నన్ను ఎవడేమో అడిగినా నేనేం చెప్పను, ఎందుకంటే నేను మూసుకొని కూర్చుంటాను, ప్యాకేజీలు తీసుకుంటాను. నేను ఏమైనా మాట్లాడాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, ఎందుకంటే నేను ప్యాకేజీలు తీసుకుంటున్నాను అని మాట్లాడండి సార్ పవన్ కళ్యాణ్ గారు. నిజాలు ఒప్పుకోండి, ఎందుకు మనకి అబద్ధాలు ఎందుకు, నిజాలు ఒప్పుకోండి. రైతులకు అండగా ఉంటావు నువ్వు. మిర్చి రైతులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? కొద్దిగన్నా తల్లి కడుపున పుట్టినోడు ఎవడో చేయనటువంటి విధంగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం అల్లకొల్లవుతుందని ఆయనకి తెలుసు. ఫస్ట్ నుంచి ప్రజలు సొక్కా పట్టుకుని నిలదీస్తారని ఆయనకి తెలుసు. పిఠాపురంలో చెప్పాడు. అదేవిధంగా కలెక్టర్ మీటింగ్స్ అన్ని మీకు గుర్తురావంటే ప్లేట్ భోజనం 3,500 తిన్నారు కదా 2 రోజులు. దానికి దగ్గర ఒక చాలా బిల్ అయింది, 2,30,00,000 ఎంతో అయింది. ఆ ఈవెంట్లో కూడా ఆయన చెప్పారు ఇలా జరిగింది అని. మరి అటువంటి పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసు కాబట్టి కుక్కిని పేన్లాగా నోరు మూసుకుని ఎందుకుంటున్నాడంటే 25 కోట్లు అంటారు నెలకి. అదే మనోడికి ఆ ల్యాండ్ భూమి 25 కోట్లు అంటారు నెలకి, అన్ని మూసుకుని కూర్చోడానికి. మాట్లాడదని చెప్పు రే, నీకేలా చెప్పేది? ప్యాకేజీ 25 కోట్లు నెలకి, ఆ ల్యాండ్ గురించి ఏం మాట్లాడకూడదు. ఓకే సారీ సార్, దాని గురించి నేనేమి, మా వాడు ఏదో రియల్ ఎస్టేట్ దందా గురించి మాట్లాడుతున్నాడు లేండి. సో ఇటువంటి పవన్ కళ్యాణ్ని మీరు ఏం చేస్తారు, ఏ చెప్పుతో కొడతారు అని నేను అడగట్లేదు, ఎందుకంటే కొడతారో కొట్టారో అది మీ ఇష్టం. ఓకే, ఏమనంటే మరి పిల్ల సైనికులు, జన సైనికులు ఏం పిక్కుంటారో పిక్కోండి, అంతే మించి ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.